గైస్ హాయ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇదిగోండి మా ఫ్రెండ్ అనమాట, మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసింది ఈరోజు. ఫైనల్గా మేము కలుసుకున్నాం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. సో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడే జస్ట్ మాకు ఒక చిన్న థాట్ వచ్చింది. అసలు మా ఇద్దరి మధ్య బాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది, ఎలా వెళ్ళబోతుందో తెలుసుకుందామని ఎలా జరిగింది. సో అది చూద్దామని ఇద్దరం టెస్ట్ చేసుకుంటున్నాము. బేసిక్గా మాకు గుర్తు తెచ్చుకోవడానికి, లేకపోతే మా ఇద్దరి మధ్య ఎంత బాండ్ ఉందో, ఎంత స్ట్రాంగ్ అని మేము చెక్ చేసుకుంటున్నాము. అలాగే కొంచెం ఫన్నీగా ఉంటుందని వీడియో రికార్డ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఇన్స్టెంట్గానే అడగాల్సి వస్తుంది క్వశ్చన్స్. మేము అనుకున్నది ఏంటంటే, నువ్వు నన్ను అడుగుమా ఏమైనా క్వశ్చన్స్, ఎనీథింగ్. నేను నిన్ను అడుగుతాను రిలేటెడ్ టు మన ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నీ టర్న్, యూ కెన్ స్టార్ట్ నౌ. అంటే నార్మల్గా ఏదైనా అడగచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మన ఫ్రెండ్షిప్కి ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి? ఓకే, మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 12 years అయింది. 12 years. అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినా? ఎందుకంటే నేను బాగా ఈరోజు స్టేటస్ కోసం ప్రిపేర్ అయ్యా. ఓకే, అందుకని. ఓకే, 12 years. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ. 2013 to 2025 అనమాట. సో బీటెక్ నుండి మేము ఫ్రెండ్స్. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నాకు పెళ్ళి అయిపోయింది, బేబీ వచ్చింది. పెళ్ళి అయి కూడా ఆల్మోస్ట్ 3.5 years కంప్లీట్ అయింది. ఈ మేడంకి మాత్రం ఇంకా పెళ్ళి కాలేదు. దట్స్ ఓకే, అది పర్సనల్ మ్యాటర్. బట్ చెప్పాలి కదా, అంటే మేమేం సింగిల్ కాబట్టి ఫ్రెండ్స్గా ఉంటున్నామని కాదు. ఫ్యామిలీ, నేను ఉన్నా, తన సింగిల్గా ఉన్నా, మేము ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేస్తున్నాం అనేది చెప్పవాలనుకుంటున్నాము. ఫస్ట్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పుడు వచ్చాను, సీమంతానికి వచ్చాను, పెళ్ళికి వచ్చింది, పాప పుట్టినప్పుడు వచ్చాను. సో పాప పెద్ద కూడా అయిపోయింది. సెకండ్ బర్త్డే వస్తుంది. సెకండ్ బర్త్డే కూడా ఇంకా వస్తుంది అనమాట. నైస్. నువ్వు ఇలానే లైఫ్లో నేను ఇలానే ఉంటాను, నువ్వు మాత్రం అలానే ఉండు. ఓకే. ఓకే, కమింగ్ టు ఇప్పుడు నా టర్న్ అనమాట. సో నేను అడుగుతాను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఉమా, నేను ట్రెడిషనల్గా బాగుంటానా, వెస్టర్న్గా బాగుంటానా? నాకైతే ట్రెడిషనల్గానే బాగా నచ్చుతావు. ఓకే, చాలా పద్ధతిగా, హోమ్లీగా ఉంటానా? ఓకే, బట్ మేము బయటకు వెళ్తే మాత్రం వెస్టర్నే వేసుకుంటామండి. అప్పుడు అంటే బయటికి వెళ్ళి ఇచ్చేటప్పుడు చీరలు కట్టుకుంటే కొని వెళ్తే. ఓకే, సో ఇప్పుడు నీ టర్న్, యూ కెన్ ఆస్క్. సో ఇప్పటి వరకు నన్ను లైక్ మనం కొన్ని మంత్స్ కలవము, రైట్? కొన్నిసార్లు కలుస్తూ ఉంటాము, కొన్ని మంత్స్ కొంచెం వర్క్లో లైక్ మేము బిజీ ఉన్నప్పుడు కలవము. సో డూ యూ మిస్ మీ ఎట్ ద టైమ్? ఆఫ్ కోర్స్. ఎంత మిస్ అవుతానంటే, మిస్సింగ్ అనేది కన్వర్టెడ్ టు కోపం అనమాట. చాలా కోపం వచ్చేస్తుంది. దీనికి బాగా బల్బ్ ఎక్కువైంది. మంచిగా ఫ్రెండ్స్తో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. సో బేసిక్గా నన్ను మర్చిపోయింది, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు కాల్ చేయట్లేదు. సో కనీసం క్యాబ్ ఎక్కినప్పుడైనా చేయొచ్చు కదా, అంత బిజీ ఏంటి? ఖచ్చితంగా వేరే ఫ్రెండ్స్ వచ్చేసి ఉంటారు దాని లైఫ్లోకి, నన్ను మర్చిపోయింది అనేది కోపం వచ్చేస్తుంది నాకైతే. చెప్తూనే ఉండదు. నిజం, అంతే వస్తుంది నాకు నీ మీద. అలా ఏముండదు కొంచెం. నో, నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు నా టర్న్. ఆగు. ఉమా, ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావు? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మనం కలుసుకుంది బీవీఆర్ఐటి కాలేజే. కానీ చూడడము మన క్లాస్ రూమ్లో, అదే ఇంట్రడ్యూస్ చేసుకుంటాం కదా, నా పేరు, నా సెల్ఫ్ ఇంట్రో ఉంటుంది. అదే మన డయాస్ మీదకి వెళ్ళి ఒక్కొక్కరు మాట్లాడారు కదా, నేను అక్కడ నుంచి, నేను ఇక్కడ నుంచి, అక్కడ చూసాను. ఓకే, నేను కూడా అంతే ఆల్మోస్ట్. మేడంని అక్కడే చూడడము, కళ్ళు ప్లస్ అప్పుడే అయ్యాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. ఓకే, నేను ఇప్పుడుకి అప్పటికి లావ్ అయ్యానా?
ఆబ్వియస్లీ అయ్యో. అప్పుడు బాగున్నానా ఇప్పుడు బాగున్నానా చెప్పు. అప్పుడు బాగున్నావు, ఇప్పుడు బాగున్నావు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అందరూ బాగా తెల్లగా అయ్యామంటున్నారు మన క్లాస్మేట్స్ చూసినప్పుడు. అప్పుడు అంత వైట్ లేనంట. అవును అవును, అప్పుడు నార్మల్, ఇప్పుడు కొంచెం, ఇప్పుడు సంతూర్ సంతూర్ మామ సారీ కొంచెం లావ్ అయింది మమ్మీ. సంతూర్ మామ. ఓకే, ఇప్పుడు నీ టర్న్. ఓకే, సో నీ అంటే ఏం అడగాలి నాకు, క్వశ్చన్స్ ఏం అడగాలో. ఎనీథింగ్ అడుగు, ఇప్పుడే ఛాన్స్ మళ్ళీ రాదు. లైక్ మనం ఇలా కలిసి ఇన్ని ఇయర్స్ ఉండడానికి లైక్ రీజన్ ఏమి అయి ఉంటుంది? చూడు, ఏం అడగాలో తెలియకుండానే మంచి క్వశ్చన్ అడిగేసింది కదా. ఏంటి అంటే కంఫర్ట్, అంతే. అంతేనా? కంఫర్ట్, చిల్లు, ఎలా అయినా ఉండొచ్చు దీంతో, ఏదైనా మాట్లాడచ్చు. నో జడ్జ్మెంట్స్, నో జడ్జ్మెంట్స్, నో రూల్స్, నో గాసిప్స్. గాసిప్ చేయమా? చేస్తాం అంటే అంటే ఇంటర్నల్గా ఏమి ఉండదు Okay, కదా, internal గా, ఇంటర్నల్గా ఏమి ఉండదు, ఎక్స్టర్నల్గా ఉంటుంది అది వేరు. కానీ అంటే కంఫర్ట్ బాగా, అంటే అంత బాగా మా ఇద్దరికి ఎందుకు సింక్ అయింది తెలీదు, బట్ కంఫర్ట్ అంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటాము. అదే మన రీజన్. అంటే ఈవెన్ ఒక 5 months 1 year కలవకపోయినా మళ్ళీ అదే స్వింగ్లో ఉంటాం వన్స్ కలిస్తే. అది రీజన్. యువర్ టర్న్ నౌ. ఓకే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అలాంటివి అడగమన్నారు, అడిగేసారు. పబ్లిక్లో అడగొద్దు. కాదు, ఎవరు నా ప్లేస్లో ఇంకెవరైనా మనలాగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి, ఒక అమ్మాయికి ఫ్రెండ్ పెళ్ళయ్యి పిల్లలు ఉండి ఇంకొక అమ్మాయికి పెళ్ళి అవ్వకపోతే ఆబ్వియస్గా ఆమె నా స్పేస్లో ఉంటే ఆమెకు తెలుస్తుంది కదా, ఎప్పుడేం పెళ్లి చేసుకుంటుందా, ఎప్పుడేం పెళ్లి చేసుకుంటుందా అని కదా. కొన్ని డెస్టినీకి వదిలేసేయాలి. సో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అది ఎప్పుడు అవ్వాలని అనుకుంటే అది అప్పుడు అవుతుంది. షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే, నవ్ యువర్ టర్న్. సో ఓకే, మేము బిల్డింగ్ పైకి వచ్చి చేస్తున్నాం వీడియో. మా పాప కింద, అంటే మేము ఫ్రీగా మాట్లాడుకోవడానికి. సో నేను ఎలా నచ్చుతాను? లైక్ నేను ట్రెడిషనల్గా బాగుంటానా, వెస్టర్నా? ఆల్రౌండర్ ఆహా, బాగుంటావు, రెండిట్లో బాగుంటావు. బట్ ఎక్కువ నాకు ఈ లుక్, ఈరోజు ఇచ్చిన లుక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అంటే తను ఎప్పుడు నన్ను అబ్బా ఏంటి ఈరోజు మా ఇంటికి ఒక పద్ధతి అయిన అమ్మాయి వచ్చిందా అనిపించింది. ఎప్పుడు వేరేలాగా అనిపించింది. జీన్స్ ఇది వేసుకొని ఈరోజు ఏందో చాలా పద్ధతిగా వచ్చిందనమాట మా ఇంటికి. నాకే సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. బేసిక్గా నేను ట్రెడిషనల్ ఉంటాను, ఇంకొంచెం దీని వెస్టర్న్ ఉంటుంది. కొంచెం కాదు, మొత్తం వెస్టర్నే. నాకంటది ఏంటి అది ఇదని. ఈమెమో అట్లా పద్ధతిగా ఇంకో జుమ్కాలు కూడా పెట్టుకొని వచ్చింది చూడండి. ఇంకా ఈరోజు నాకు కన్నుల విందు కాదు, నిద్ర పట్టదేమో నైట్. ఓకే, ఇప్పుడు నా టర్న్. సో సరే నువ్వు చెప్పు. నేనే కదా అడగాల్సింది. అడుగు. ఉమా నన్ను ఎప్పుడైనా ఎమోషనల్గా హ్యాండిల్ చేసిన డేస్ ఏదైనా చెప్పు. చాలా ఉన్నాయి. బేసిక్గా యు ఆర్ సమ్వన్ హూ ఇస్ ఎమోషనల్. నువ్వు కొంచెం ఎమోషనల్ పర్సన్వి. ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చేస్తుంది వద్దమ్మా. సో ఒకప్పుడు బాగా ఉంటుంది. ఒకప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో అయితే అసలు నేనైతే అంత ఎమోషనల్ పర్సన్ని. నేను నిన్ను ఎలా హ్యాండిల్ చేశానో నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎవ్రీ టైం నేను నవ్విన డేస్ కన్నా ఏడ్చిన డేస్ ఎక్కువ ఉంటాయి. బీటెక్ ఎందుకు ఏడుస్తూనే వచ్చేస్తుంటాయి హోమ్ సిక్ అని ఏడుస్తుంది, ఏడ్చేది. పక్కన రూమ్మేట్ సరిగా లేరని అట్లా అని చెప్పకూడదు, ఫీల్ అవుతారు. చెప్పొచ్చు. లెట్ దెమ్ నో అంట. దే హ్యావ్ టు నో. రూమ్మేట్ సరిగా లేరని, ఇంకా
అలా కొన్ని వాటికి బాగా ఏడ్చేదాన్ని, నేను బాగా కన్సోల్ చేసేదాన్ని నిన్ను. అలా 1 year చాలా డిస్టర్బ్గా ఉన్నావు. 1 year. ఓకే. దాని తర్వాత కోపయ్యాను ఈ మళ్ళా కొంచెం ఇక మేము ఫస్ట్ ఇయర్ నుండి ఫ్రెషర్స్ నుండి సీనియర్స్ అయ్యి డాన్సులు చేసేసి రిహార్సల్ చేసేసి ఇంకెక్కడెటో వెళ్ళిపోయాం అనమాట. యా, ఇప్పుడు నీ టర్న్. మన ఇద్దరు బెస్ట్ మెమరీస్ ఏమున్నాయి? బెస్ట్ మెమోరీసా? చాలానే ఉన్నాయి చాలా. బట్ బెస్ట్ మెమోరీస్ బాగా హ్యాపీగా ఫీల్ అయింది నాతో అంటే మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. పెళ్ళయ్యాక ఒకసారి వచ్చిందనమాట మా ఇంటికి. అంటే పెళ్ళి ముందు షాపింగ్ అంతా ఇద్దరం కలిసే చేసాము. బట్ పెళ్ళయ్యాక ఒకరోజు మా ఇంటికి వచ్చింది ఫస్ట్ టైము. ఇంకా అప్పటికి న్యూలీ మ్యారీడ్ 3 months 4 months అయి ఉంటుంది, వచ్చింది. ఇంకా ఫుల్ ఆ రోజు అయితే మా ఇంట్లో ఫుల్ మేము ఎక్కువ బయట తిరిగేదానికన్నా తను మా ఇంటికి వచ్చి అక్కడే ఎక్కువ ఎంజాయ్ చేస్తామన్నమాట, బయటికి ఎక్కువ తిరగము. సో బేసిక్గా ఆ రోజు మాత్రం ఇంకా ఇట్లనే పైకి వచ్చి ఎన్ని రీల్స్ డ్యాన్స్లు. ఆ రోజు అయితే ఫుల్ హంగామా, దట్టు ఒక కాఫీ తాగి ఇద్దరం కాఫీ మీద మీగడ పడి ఊసేసాం. ఆ కాఫీని తాగలేనంత నవ్వుకున్నాం, అంత టూ మచ్ ఫన్ ఉండే ఆ రోజు మాత్రం. ఆ కాఫీ తాగడానికి మనకు గంట పట్టింది. హ్యాపీయెస్ట్ డే దట్టు ప్రిన్సిపల్ కాఫీ కప్స్. యాక్చువల్గా మా ప్రిన్సిపల్ మ్యామ్ మేము గృహప్రవేశమా కాదు సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం అట్లా ఏదో ఒక సిచ్యువేషన్లో నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా ఆ కాఫీ కప్స్లో తాగుతూ మెమొరీస్ అనమాట మాకు. సో అప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది, ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నువ్వు నాటన్నా నాటన్నా ఓకే. ఉమా, నన్ను ఫ్యామిలీగా చూసావు కదా, సింగిల్గా చూసావు కదా, చిన్నపిల్లల ఏడవడం కూడా చేసాను ఉండే. అప్పటికి ఇప్పటికి ఏమనిపించింది నీకు చేంజెసా? ఇప్పుడు ఇప్పుడు మోర్ రెస్పాన్సిబుల్ కదా, అంటే కిడ్స్ ఉన్నారు. కిడ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, జాబ్ చేసుకోవాలి. సో దీనికి ఒక్కదానికి తెలిసిన పెయిన్. సో హ్యాండ్లింగ్ ఆల్ దోస్ థింగ్స్ బై యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ పార్ట్. అది నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. అది బాగా నాకు కూడా పాపం అనిపిస్తుంది. బట్ పెళ్లి చేసుకోవట్లేదు, షీ హ్యాస్ టు గో. అంతే, ఇంకా లైఫ్ అలా వెళ్ళాలి. అప్పుడైతే మనం బిఫోర్ మ్యారేజ్ చిల్లు ఏదైనా చేసినా ఎక్కడే అట్లా సింగిల్గా ఉండే వాళ్ళం, మాకు అసలు దేని గురించి బాధ అయ్యే వాళ్ళం కాదు. అండ్ మ్యారేజ్కి ముందు కూడా నేను 5 years జాబ్ చేశాను, అప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ అనమాట. సో అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేసాము. నీ టర్న్. ఓకే, కింద బోనాలు అవుతుంది, వెళ్ళి డ్యాన్స్ చేద్దాం. ఇది అయిపోతే నెక్స్ట్ అదే పని, ఒక రీలైన్ చేయాలి ఫాస్ట్గా. మా మేడం వచ్చేలోపు మేము రెడీ అయిపోవాలి. అడగవే, కామన్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు. నీకు నాకు కామన్ ఎనిమీస్ ఉన్నారా? అమ్మా, ఐ థింక్ ఆబ్వియస్లీ వీ హ్యావ్. అంటే అప్పుడు మాకు తెలియదు ఎనిమీ అని, తర్వాత తెలిసింది మాకు ఇద్దరికి కామన్ ఎనిమీస్ అని మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు. అంతే, చల్లదు మామూలే. అది ఎనిమీ అంటే మరి జస్ట్ హేట్ అంతే, జస్ట్ ఫర్ గాసిప్స్ అన్నమాట. అంతే. కామన్ ఫ్రెండ్స్ we have, right? ఉందిగా, ఇంకో తలకాయ ఉంది. బట్ ఇప్పుడైతే ఇంకా అది రాలేదు. ఓకే, నెక్స్ట్ యువ టర్న్. నువ్వే. నేను కామన్ ఫ్రెండ్స్ అని నేను అడిగాను కదా, అది క్వశ్చన్ అనే. సరే, ఇప్పుడు నేను అడగాల. ఓకే, ఎనీ సజెషన్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఇఫ్ యూ వాంట్ యూ టు గివ్, ఏమి ఇస్తావు?
సజెషన్ టు మీ. సజెషన్ అంటే దేని గురించి ఎక్కువగా థింక్ చేయకుండా, అదే అవ్వట్లేదు అసలు. దేని గురించి ఎక్కువ దీని గురించి ఒక 2 రోజులు బాగా థింక్ చేశాను అనమాట. నా గురించి థింక్ చేశాను. అవును మరి. దేని లైఫ్లో వచ్చే ప్రతి హర్డల్ ఏమున్నా కూడా నీకు తొందరగా రావాలి. సో దేని గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా మైండ్ని ఫ్రీగా ఉంచుకుంటూ, నీ పాపని హ్యాపీగా చూసుకుంటూ, నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండి, నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ అలా మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. ఇప్పుడు అవుతున్నా కదనే. అదే ఫ్యూచర్ కూడా అదేనా? ఓకే. కాకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎక్కువ దేని గురించి ఇదనే కాదు, లైఫ్లో దేని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇంకా నీ పెళ్ళే నా స్ట్రెస్ అయిపోతుంది. నాకే లేదు, నీకెందుకు? అంతే, అది మనకే తెలుస్తుంది. నా ప్లేస్లో ఉన్న ఫ్రెండ్కే తెలుస్తుంది. నో స్ట్రెస్. అది ఇన్ని రోజులు ఇది ఇలా ఉంటుంది తొందరగా, లేకుంటే నా పిల్లలు పెద్దలు అయిపోయి అమ్మ నీ ఫ్రెండా అని అంటారని నా బాధ. అలా ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో, హ్యాపీగా ఎంజాయ్గా. నిన్న ఏదో సినిమాలో తమ్ముడు సినిమాలో గో విత్ ద ఫ్లో నితిన్, అంతే సేమ్. ఓకే, నవ్ యువర్ టర్న్. లాస్ట్ 2 more questions. ఓకే, వాట్ సజెషన్స్ యూ వాంట్ టు గివ్ మీ? ఓకే, తొందర పెళ్లి చేసుకో. రాదర్ దాన్ దట్. ఓకే, రాదర్ దాన్ దట్ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి. సజెషన్స్ అంటే నీతో స్పెండ్ చేయాలి. ఓకే, ఇంకా ఏంటంటే నా లైఫ్ సజెషన్ నాకు నీకా పెళ్ళి కాకుండా. బాగున్నావు ఉమా, నువ్వు బాగున్నావు ఉమా, ఇంకా నీకేం సజెషన్స్ అంటే మనకి కొంతమందికి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి తెలివి రాదు. దీనికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంటే పాజిటివ్గా నెగిటివ్గా అన్నీ ఆలోచిస్తుంది అనమాట. అంటే ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు ఆల్రెడీ తెలుసు. సో ఇంకా దానికి నేను ఇచ్చే సజెషన్ అంటే సేమ్ కంటిన్యూ అదే చెయ్యు. ఓకే, నీకు నచ్చింది చెయ్యు, అంతే, హ్యాపీగా ఉండు. సజెషన్ అంటే పెళ్ళి అయితే ఏమైనా ఇస్తాను, పెళ్ళి కాలేదు కాబట్టి ఇప్పుడైతే ఏం లేవు. ఓకే, మై టర్న్. మా హస్బెండ్ లెక్క అని లెక్క, ఇది మా ఆయన చూస్తే ఐ థింక్ పట్టించుకోకు, బాగా ఆలోచించి సేమ్ క్వశ్చన్ నీకు నెక్స్ట్ ఇయర్ ఇన్ కేస్ పెళ్ళి అయితే వాళ్ళ హస్బెండ్ ముందే ఈ క్వశ్చన్ అడుగుతా. సరేలే, డైరెక్ట్ మీ హస్బెండ్ అడుగుతా. బాధపడకు ప్లీజ్. ఓకే, ఇప్పుడు కష్టపడి చెప్పాల్సి వస్తుంది. లక్కీనే, లక్కీ కాదు, వర్కింగ్ ఉమెన్. కష్టపడి అండర్స్టాండింగ్ విమెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. యా, ఆబ్వియస్లీ అండర్స్టాండ్ చేస్తేనే అన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే, యా, ఇప్పుడు నీ టర్న్. నీకు నా మీద బాగా ఎప్పుడు కోపం వచ్చింది? ఈ రీసెంట్ డేస్ కాకుండా, అంటే ఐ వాజ్ సమ్వాట్ బిజీ. ఇంతకుముందు ఎప్పుడైనా? లేదు, రాలేదా? అబ్బా, ఇది అసలు రానే రాదు, మాట్లాడి ఇక్కడుంది. చెప్పగా రీసెంట్ డేస్ వద్దన్నావు కదా, రీసెంట్ డేస్ వద్దన్నావు కాబట్టి నేనేమనట్లేదు. లేకపోతే చెప్పా కదా, అది మిస్ యూ కాదు, ఒక లాంటిది వస్తుంది అనమాట. ఇట్లా ఉగ్ర రూపం, ఒక 1/2 hour తిట్టేస్తే కానీ మనసు ప్రశాంతంగా. ఈరోజు పొద్దున అయింది నాకు, అది అయిపోయింది, ఒక 1/2 hour అయిందనమాట. ఓకే, కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసాయి అనమాట దాంతో తిడుతుంటే. తిట్టేది నన్ను, ఏడ్చేది తను. వాట్ ఏ కాంబినేషన్. అది రీల్ చేయలేకపోయాను, లేకుంటే బాగున్నా. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నా సైడ్ నుండి. ఓకే, లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా లేదా? ఉంటాం, ఉండాలి. We wish, okay, the same thing will continue forever. Okay,
ఇంకా నీ లాస్ట్ క్వశ్చన్ అడుగు మాకు. నా లాస్ట్ క్వశ్చనా? అడిగే లాస్ట్ క్వశ్చన్ లాస్ట్లోనే ఉండాలి. లాస్ట్ క్వశ్చన్ కాదులే కానీ లాస్ట్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా నీకు. సో ఐ వాంట్ అస్ టు బీ టుగెదర్, ఐ మీన్ టుగెదర్ యాజ్ ఎ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. లైక్ నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, నువ్వు ఇబ్బంది పడుతున్నా కానీ మనసులో దాచిపెట్టుకొని ఇంట్లో కూర్చొని అలా ఏడవడం కాకుండా లెట్ మీ నో. సో నేను ఏమైనా చేస్తే నేను చేస్తాను. సో అలా అలోన్గా ఎప్పుడు సఫర్ అవ్వద్దు దేని గురించి అయినా, బికాజ్ ఐ నో అబౌట్ యూ. నువ్వు మనసులో అలా ఫీల్ అవుతూ ఉంటావు. దీని గురించి తప్ప ఇంకే దేని గురించి ఏడవను నేను. దీని గురించి ఏడవాలి. సో ఫ్యామిలీలో కానీ లైక్ నీ పర్సనల్ లైఫ్లో కానీ అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఇంకే ముందే ఏదున్నా యూ లెట్ మీ నో. నా తరపు నుంచి నేను ఐ విల్ బి ఆల్వేస్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లాయర్ కదా, ఆల్వేస్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, చాలా కాస్ట్లీ. ఓకే, అంతే. యా, సో దిస్ ఈజ్ అవర్ జర్నీ అండి. యాజ్ ఆఫ్ నౌ 12 years టుగెదర్. సో బీటెక్ 4 years అండ్ ఆఫ్టర్ దట్ 5 years, బిఫోర్ మ్యారేజ్ 5 years అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్మోస్ట్ 3.5-4 years. సో టోటల్ 12 years అనమాట మేము ఇలా కలిసి ఉన్నాము. అండ్ ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది, తనకి లేట్గా వచ్చింది. ఇద్దరము అన్నీ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేసాము. బట్ ఏ సిచ్యువేషన్లో కానీ మేము కలిసే ఉన్నాము. సో ఇంకా అది కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ జర్నీ అనమాట. సో మీరు కూడా విష్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. అట్లీస్ట్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు స్పెండ్ చేయండి. ఈవెన్ వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా ఒక్క మీ మెసేజ్ చేస్తే మేబీ వాళ్ళు హ్యాపీ అవ్వచ్చు కదా. నిజంగా ఈరోజు ఇది ఒక్క మెసేజ్ చేయడం వల్ల నా మూడే మారిపోయింది. తను రావడం వల్ల సంథింగ్ డేనే చేంజ్ అయింది. సో అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. దీనికి కూడా అదే సజెషన్, నాకు అదే సజెషన్. ఎందుకంటే బాయ్స్ గురించి వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు, బట్ గర్ల్స్ చాలా లేడీస్ వాళ్ళ అంత మనకి టైం ఉండదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు ఉంటారు. సో కొంచెం ఫ్రెండ్స్ కోసం కూడా మనం టైం స్పెండ్ చేయాలి. యా, సో అది. సో ఇప్పుడు నెక్స్ట్ మేమైతే రీల్స్ కంటిన్యూ చేసుకోవాలి అండ్ ఫుడ్ తినాలి, బయటికి వెళ్ళాలి అండ్ వీ వాంట్ టు ఎంజాయ్ అవర్ డే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.